హలో గాయ్స్, నేను మీ హారికని. మనం చూసేదైతే కొండగట్లో మన శ్రీవారి అంటే వెంకటేశ్వర స్వామి శావ. ఇది మొక్కుకున్నట్టు ఉంటుందంట. అంటే 3 ఇయర్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి, 5 ఇయర్స్కి ఒకసారి అలా మొక్కుకుంటారంట భక్తులు. అయితే నైట్ టైంలోనైతే చేస్తారు శావ. అంటే డైలీ అని అంటే డైలీ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ శనివారం మంగళవారం అయితే కంపల్సరీ ఉంటుంది. అంటే భజన టైంకి ముందు, గుడి క్లోజ్ చేయడానికంటే కొంచెం ముందు టైంలో శావ తీసినాక భజన చేసి గుడి క్లోజ్ చేస్తారు. ఆ టైంకి శావ తీస్తారు. అంటే ఈ శావ ఎలా తీస్తారు అని అంటే, శ్రీవారిని అయితే గుళ్ళో నుండి తీసుకొని వస్తారు. వెంకటేశ్వర స్వామి ఆ విగ్రహాలన్నిటిని తీసుకొని వచ్చి పల్లకి ఉంది, ఆ పల్లకిలో పెట్టేసి అయితే గుడి చుట్టూ తింపుతారు. పల్లకి పట్టడానికి అయితే చాలామంది భక్తులు ఎదురు చూస్తారు. ఎందుకనంటే ఈ పల్లకి మోస్తే మనం చేసిన పాపాలు, మనం అనుకున్న కోరిక నెరవేరుతుందంట. అలా అని చాలా మంది ఉంటారు అక్కడ. అసలు మనకు చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు ఆ పల్లకి అలా తింపుతూ ఉంటే. ఇప్పుడు కొంచెం రష్ తక్కువ ఉన్నారు, కానీ రష్ ఎక్కువ ఉన్న రోజైతే అది చుట్టూ అసలు దేవుడు చూడడానికి కూడా కనబడడు, అంత రష్ ఉంటారు. అంటే ఈ శావ తీయడానికి కొండగట్లోనైతే టికెటే ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని అయ్యగార్లకి మాకు శావ ఉన్నది అని చెప్తే వాళ్ళు అన్నీ ప్రిపేర్ చేస్తారు. ఈ శావ అంటే ఇప్పుడు 4-5 ఫ్యామిలీలకు ఉంటే 4-5 ఫ్యామిలీలకు ఇట్లా ఊకే తింపాలి అన్నది ఏం లేదు. 4-5 ఫ్యామిలీలకి ఒకటేసారి పూజ చేసి ఆ పల్లకిని అయితే ఎత్తుకుంటారు. కాకపోతే ఈ పల్లకిని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది. వెనకాల చెత్తిరి, ఆ విగ్రహాలు, ఆ దేవుణ్ణి అంతా చూస్తే ఎంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్ అనిపిస్తుంది. ఆ సౌండ్స్కి అయితే ఇంకా మస్తు అనిపిస్తుంది. ఈ కొండగట్లో ఏంటి అని అంటే ఆ కోతులకి, సౌండ్స్కి అసలు చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవు, అంత మంచిగా అనిపిస్తుంది. ఈ శావలో దేవుడికి కొత్త బట్టలు అదంతా ఇక మనమే తీసుకొచ్చుకోవాలి, అలా ఉంటుంది. కాకపోతే ఈ శావను చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నేను ఇది ఎలా అన్నది నేను ఆ సౌండ్స్ కూడా మీకు చూపెడతా, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అంటే ముందు హారతి పట్టుకున్న వాళ్ళు ఉంటారు. అంటే హారతి పట్టుకోవడం అంటే వాళ్ళు మొక్కు ఉంటుందంట, వాళ్ళకి మొక్కుకున్నట్టు ఉంటుందంట. పెళ్ళి కోసమైనా, అంటే సంతానం కోసమైనా, లైఫ్ జాబ్స్ కోసమైనా అలా మొక్కుకుంటారంట. అయితే ఆ హారతి పట్టుకున్న వాళ్ళు ముందెళ్తారు. ఆ తర్వాత శావ దేవుని పల్లకి వెనకాల ఉంటుంది. అలానైతే పూజలు చేస్తారు. అంటే ఇక్కడ ఓన్లీ ఆ శావ తీసిన వాళ్ళే పూజ చేసుకోవాలి, కొబ్బరికాయలు కొట్టాలన్నది అయితే ఏం లేదు. ఏ భక్తుడు అయినా, ఏ భక్తురాలైనా కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు, అర్చన చేయించుకోవచ్చు, అక్షంతలు వేయించుకోవచ్చు, అలా అన్నది ఏం లేదు. సో మీకు ఈ వీడియో చూస్తే ఏమనిపించిందో కామెంట్ చేయండి. నేను ఇది మొత్తం మీకు వాయిస్తోనైతే చూపెడతాను, చూడండి. ప్రతి ఒక్కరూ కొట్టచ్చు ఇక్కడ కొబ్బరికాయ. చేసుకున్న అంటే శావ పల్లకిలో చేసిన వాళ్ళే అన్నది ఏం లేదు. ఏ భక్తుడైనా ఎవరైనా చేయొచ్చు అది. అలర చంచలమైన ఆనందింద నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల.
అలా తింపిన తర్వాతనైతే హారతి ఇస్తారు. ఆ సౌండ్స్‌తోనే అది మీకెలా అనిపిచ్చిందో చెప్పండి. అది మన పల్లకి తింపిన తర్వాత కిందకి దింపేసి అయితే హారతి ఇస్తారు. ఆ హారతి భక్తులందరికీ చూపెడతారు. హారతి తీసుకోమనేసి. అది అయిపోయిన తర్వాతనైతే ఇక భక్తులు కొబ్బరికాయలు తెచ్చుకుంటారు కదా! కొబ్బరికాయలు, ఆ షావ తీసుకున్న వాళ్ళకి అర్చన, పూజలు చేస్తారు. ఇలానైతే ఉంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.